జై శ్రీరామ్. నేను మీ వేణిరేజిటి ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాఘపురాణంలో 29వ అధ్యాయము 30వ అధ్యాయము మార్కండేయుని యొక్క వృత్తాంతమును గురించి తెలుసుకోబోతున్నాం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహము, మృగంకుడిని జననము, కాశీ విశ్వనాథుని దర్శనము, విశ్వనాథుని వరం వలన మార్కండేయుని బయటపడుట మొదలైన వృత్తాంతములను వివరించి మహారాజా ఇక మార్కండేయుని గురించి వివరించుతను శ్రద్ధగా ఆలకింపమని ఈ విధముగా చెప్పుచుండిరి. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచున్న కొద్ది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా అవుతున్నది. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నిటినీ పూర్తి చేసిరి. 67 దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రి వలె అచరకాలంలోనే సకల శాస్త్రములను, వేదాంత పురాణ ఇతిహాసములను, శృతులను పఠించి గుణవంతుడై ప్రశంసలను అందుకుండును. ఆయనను మరుద్విత మృకుండులను నిత్యము మార్కండేయునకు, కుమారా, నీవు పసితనమునందే సకల శాస్త్రములు అభ్యసించితే, బుద్ధికి సొలచితే అందరినీ మండలి యొక్క పొందుచున్నావు. అందులకు మేము ఎంతయో ఆనందించున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావముతో మలుక్కును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. నీవిట్లా చేసినచో నీ ఆయుర్దేయం వృద్ధి అగును అని చెప్పుచుండేవారే. అటులా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజు రోజుకు తల్లిదండ్రులు ఆందోళన, భయము ఎక్కువగా ఉన్నది. పరమశివుని వరప్రసాదముకు మార్కండేయుని జన్మదినోత్సవం చేయవలనని తలిచి మహర్షులందరూ ఆహ్వానం పంపినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలైన వారందరూ మృగంకుడి ఆశ్రమమునకు వచ్చిరి. అందుకు మృగంకుడు ఆనందము ఉంది అతిథి సత్కార్యములను చేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించినాడు. అటులనే వశిష్ఠునికి నమస్కరించగా ఆయన మార్కండేయుని వారించినారు. అటులు చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావా, మీరిట్లా వారించుటకు కారణం ఏమి అని ప్రశ్నించిరి. అంత వశిష్ఠులు వారు, ఈ బాలుడు కొద్ది దినములోనే మరణించగలడు. మీరందరూ ఇతన్ని దీర్ఘాయుష్మంతుడు కమ్మని దీవించిదిరి కదా, అది ఎట్లా ఆగును? ఇతని ఆయుర్దేయము 16 ఏళ్ళే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవము జరుపుచున్నారు. పరమేశ్వరుని వరము ప్రకారము ఇతడు ఇంకొక సంవత్సరం మాత్రమే జీవించును అని చెప్పెను. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించినారు. చిరంజీవై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కులు అసత్యములునని బాధపడి, దీనికి మార్గాంతరము లేదా అని వశిష్ఠుల వారిని ప్రశ్నించిరి. వశిష్ఠులు కొంతసేపటికి తెలివి తెచ్చుకుని, మునోత్తములారా, మనమందరము ఈ మార్కండేయుని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుని వద్దకు పోవుదుము రండు అని పలికెను. తమ వెంట ఆ మార్కండేయుని తొక్కుని పోయిరి. మునీశ్వరులు ఆగమునకు బ్రహ్మ సంతోషించి మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా, బ్రహ్మ చిరంజీవిగా జీవించు నాయనా అని దీవించును. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మదిన వృత్తాంతమును బ్రహ్మకు వివరించును. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటునకు విచారం వెళ్ళబుచ్చి, కొంత తడువు ఆగి భయపడకు అని మార్కండేయుని దగ్గరకు తీసుకుని, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్వంతుడిని చేయగాక అని తన మనస్సులో శివుని ధ్యానించి, అంతటా మునులు వంక చూచి, ఓ మునులారా, మీరు పోయిరండు, అతనికి ఏ ప్రమాదమును జరగనేరదు అని పలికి, వత్స మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా సేవించుచుండుము, నీకే ప్రమాదము కలదు ధైర్యము చెప్పి పంపి వేసెను. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీనాథుని సేవించి వచ్చిందని అనుజ్ఞ ఇమ్మనమని కోరగా,
మృగంకుడు అతని భార్య కొడుకు యొక్క ఎడబాటుకు కడుంగడు దుఃఖించేది. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుణ్ణి విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరి మృగంకుడు కుటుంబ సహితముగా కాశీక్షేత్రమునకు పోయి విశ్వేశ్వరాలయ సమీపంలో ఒక ఆశ్రమమును నిర్మించును. మార్కండేయుడు శివధ్యానపరుడై రాత్రింబవుడు శివలింగమున కడనే ఉండసాగిను. క్రమముగా అతడు 16వ ఏట ప్రవేశించును. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణాలు కొని తెమ్మనమని చెప్పగా ఆ నిమిత్తమై వారు శివసన్నిధితో ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కొరకు వచ్చేసరికి ఆ సమీపము యందు నిలవలేకపోయిరి. కాలపాసమును విదుటకు చేతులెత్తలేకపోయిరి. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించి ఉండును. ఆ తేజస్సు యమభటులను అగ్నికణం వలె బాధించును. ఆ బాధకి ఓర్వలేక బడులు పోయి జరిగిన వృత్తాంతము యమునితో ఎరించగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయముగా వచ్చి మార్కండేయునిపై కాలపాసం విసురును. మార్కండేయుడు కనులు తెరిచి చూచేసరికి యముడు అతని ప్రాణాలను తీసుకుని పోవు సిద్ధముగా ఉండగా అతడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించేసరికి కైలాసవాసుడుకు పార్వతీపతి తన భక్తిని ఆక్రందనను విని మహారౌద్రాకారంతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయుని రక్షించును. ఇది 29వ 30వ అధ్యాయం మార్కండేయ పురాణం సమాప్తం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. శుభం. జై హింద్.